కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని నిట్టనలున ఖూనీ చేస్తోంది. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తోంది. ప్రజలు ఓట్లేసి గెలిపించిన కౌన్సిలర్లను, కార్పొరేటర్లను చెరపడుతోంది. అడ్డదారిలో మున్సిపల్ పీఠాలు దక్కించుకునే చేయని పన్నాగం లేదు. డబ్బు, పవర్, పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకాలు సృష్టిస్తుంది. మున్సిపాలిటీలోకి భారీగా పోలీసు బలగాలను దింపింది. బీఆర్ఎస్ కౌన్సిలర్లు వెళ్తున్నటువంటి వాహనాలను ఎక్కడికెక్కడ అడ్డుకుంది. కిడ్నాపులు చేస్తూ, బెదిరిస్తూ, దేబరిస్తూ ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేస్తుంది. మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ గుండాయిజం మితిమీరిపోతోంది. హైటెన్షన్ వాతావరణాన్ని సృష్టిస్తుంది. తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉద్రిక్తత వాతావరణాన్ని సృష్టిస్తున్నటువంటి రేవంత్ ప్రభుత్వం హోంశాఖను చేతిలో పెట్టుకుని చేయని అరాచకాలు లేవు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించి మొత్తానికి అరాచకాలు సృష్టిస్తున్నది. ఇటు వరంగల్ సంబంధించి తాజా అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ రవికాంత్ ఉన్నాడు. రవికాంత్, చెప్పండి, మొత్తానికి ఎక్కడ చూసినా కూడా అన్ని ఏదైతే కార్పొరేషన్కి సంబంధించి కావచ్చు, లేకుంటే మున్సిపల్ సంబంధించి కౌన్సిలర్లు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, వైస్ చైర్మన్లు కావచ్చు, మొత్తానికి వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ లేకున్నా కూడా ఏదైతే దానికి సంబంధించి ఎలాగా ఒకలాగా ఇండిపెండెంట్ కావచ్చు, లేకుంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్ను ఇష్టానుసారంగా కిడ్నాప్ చేయడం కావచ్చు, లేకుంటే బెదిరించడం కావచ్చు, పోలీసులను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఓవరాల్గా దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అక్రమాలను నమ్ముకుంది కాంగ్రెస్ పార్టీ. పూర్తి స్థాయిలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎక్కడికక్కడ అధికార దుర్వినియోగానికి అయితే పాల్పడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మొత్తం 12 మున్సిపాలిటీల్లో హంగు దిశగా 5 మున్సిపాలిటీలు వచ్చాయి. వాటన్నింటినీ కూడా చేజెక్కించుకునేటువంటి ప్రయత్నం కనిపించింది. ముఖ్యంగా మనం 3 మున్సిపాలిటీల గురించి మాట్లాడుకోవాలి. వర్ధనపేట ఒకటి, తొర్రూరు ఒకటి, జనగామ ఒకటి. వర్ధనపేట మున్సిపాలిటీకి సంబంధించి పూర్తిగా 12 వార్డుల్లో 6 వార్డులు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మరో 5 వార్డులు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇండిపెండెంట్ అభ్యర్థికి సంబంధించి ఒక పెద్ద గందరగోళం జరిగింది. అనేక నాటకీయ పరిణామాలు కూడా వర్ధనపేట మున్సిపల్ పీఠానికి సంబంధించి 5వ వార్డు నుంచి గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి విషయంలో ఎదురైనటువంటి సందర్భం చూసాము. పూర్తి స్థాయిలో ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ను చేర్చుకుని ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కు వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టడం ద్వారా ఒక ఏదైతే అనైతికంగా పూర్తిగా అక్కడ వర్ధనపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక తొర్రూరు సంబంధించి వాళ్ళ తీవ్రమైనటువంటి ఉద్రిక్తలు కనిపించాయి. తొర్రూరు, జనగామ మున్సిపాలిటీలకు సంబంధించి తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తొర్రూరు మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగిరినప్పటికీ అక్కడ ఎలాగైనా బల ప్రదర్శన కనబర్చి ఎమ్మెల్యే, ఎంపీ బల ప్రదర్శనతో అక్కడ బలం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆలోచన విధానంతో అధికార దుర్వినియోగంతోనైనా తొర్రూరు పట్టణం మీద కాంగ్రెస్ జెండా ఎగిరేద్దాం అనుకున్నారు. అయినప్పటికీ ఎంత ప్రలోభ పెట్టినా బీఆర్ఎస్ కౌన్సిలర్లు పట్టు మీద ఉన్నారు. అదేవిధంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా కేసీఆర్ మాటలకు, వాళ్ళ విధానానికి, రాజకీయ విధానాలకు ఆకర్షితులైనటువంటి వీళ్ళంతా కూడా పూర్తిగా మాకెంత ఇచ్చినా డబ్బులకు లొంగేది లేదు, పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాము. మీరు ఎంత ప్రలోభ పెట్టినా కూడా మేము ప్రలోభాలకు లొంగమన్నటువంటి ఆ మాట మీదే స్టాండ్ అయి తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 9 మంది కౌన్సిలర్లు కూడా కట్టు మీద ఉన్నటువంటి సందర్భం మనం చూసాము. ఈ క్రమంలోనే తొర్రూరు పీఠం బీఆర్ఎస్ కు దక్కుతుందన్నటువంటి ఆలోచనతో పూర్తిగా తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల అధికారులు వాయిదా వేసినటువంటి తీరు కూడా కనిపించింది. ఎంపీ కడియం కావ్య ఇక్కడికి ఎందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు, పూర్తిగా ఆమె ఓటు హక్కులకు విరుద్ధం అనేటువంటి విషయాన్ని బీఆర్ఎస్ నేతలు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ విషయంలోనే హైకోర్టు కూడా వెళ్తామన్నటువంటి సవాల్ తీసుకున్నటువంటి సందర్భం కనిపిస్తాం. జనగామ మున్సిపాలిటీలో కూడా ఇదే తీరు కనిపిస్తుంది. కోరం ఉన్నప్పటికీ ఎందుకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా వేస్తున్నారని పల్ల రాజశేఖర రెడ్డి అక్కడ కూడా నిరసన వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.